మనం దేవుని వాక్యాన్ని ఆలోచించేద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 4వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 4వ అధ్యాయం. మన అంశంగా 3వ వచనాన్ని చదువుకుందాం. ఆ తర్వాత మరికొన్ని వచనాలు చదువుకుందాం. కాబట్టి జనులు పాళెంలోనికి తిరుగురాగా ఇశ్రాయేలు పెద్దలు యెహోవా నేడు మనలను ఫిలిష్తీయుల ముందర ఎందుకు ఓడించను? ప్రేమగల తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. చదవబడిన లేఖనాలను మీరు దీవించండి, కృపలో జ్ఞాపకం చేసుకునండి. మీ గొప్పదైన సహాయం మీరు మాకు అనుగ్రహించమని మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు నామములో ప్రార్థించి మీ సహాయాన్ని అర్జిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, కొంచెం వాల్యూమ్ పెట్టండి అన్న. గత దినం మనం 2 వర్తమానాల్లో ఇశ్రాయేలు ప్రజలు ఎందుకు ఓడిపోయారు అనే సంగతిని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. ఓడిపోయారు, పరిశీలన చేసుకున్నారు, అంటే ప్రశ్న వేసుకున్నారు. మరలా వారు ఏమయ్యారు? ఓడిపోయారు. ఒక మాట చెప్తున్నాను చూడండి. ఎందుకు ఓడిపోయామనే ఆలోచన చేసి మరలా వారు ఏమయ్యారు? ఓడిపోయారు. ఓడిపోయిన ప్రజలు మరలా ఓటమి పాలయ్యారు. కారణం ఏంటంటే ప్రశ్న బాగుంది, కానీ ఆ ప్రశ్నకు తగిన సమాధానం సరైన రీతిలో లేదు. దానికి మనం కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. వారి మధ్య సరైన నాయకత్వం లేదు కదా. వారి మధ్య ఏం లేదు? సరైన నాయకత్వం. వ్యక్తిగతంగా నాయకత్వం బాగుండాలి, కుటుంబ నాయకత్వం బాగుండాలి, సంఘం నాయకత్వం బాగుండాలి. సమాజంలో మనం విజయం పొందాలంటే కావాల్సిందేంటి? నాయకత్వం బాగుండాలి. విసర్జించబడిన ఏలి దేవుడు తన పరిచర్యలో ఆమోదించని వారు, అంటే దేవుడు ఎవరిని తన పరిచర్య చేయకూడదని నిర్ణయించాడో వారు ఆయన పరిచర్యలో ఉన్నారు. విసర్జించబడిన ఏలి కుమారులు, యెహోవాను ఎరుగని యాజకులు. యాజకులే కానీ వారు ఎవరు చెప్పండి? అది నేనేమంటానంటే, ఏలి యాజకుడే, ఏలి దేవుని చేత ఎన్నుకోబడిన వాడే, కానీ ఏలి కుమారులు అలా కాదు. ఏలి కుమారులు అలా కాదు. ఒక మాట చెప్తా చూడండి. క్రైస్తవ జీవితం లేదా కుటుంబ జీవితం ఎక్కువగా నష్టపోయేది ఎక్కడంటే ఆ పరంపర కొనసాగించే ఉద్దేశంతోనే నష్టపోతారు. ఒక మాట చెప్తాను. ప్రారంభంలో బాగా సేవ చేశారు సేవకుడు కానీ, నాయకుడు కానీ, పెద్దలు కానీ. వారు ఆఖరి దినాల్లో ఫెయిల్ అవడానికి కారణం ఏంటి చెప్పండి? ఆఖరి దినాల్లో వారు ఫెయిల్ అవడానికి కారణం ఏంటి చెప్పండి? వారి విఫలత కారణం ఏంటి చెప్పండి? ప్రారంభంలో ఉన్న పౌరుషం, దాన్ని డెవలప్ చేసినప్పుడు ఉండే పౌరుషం వారి ముగింపులో ఉండదు. కారణం ఏంటి చెప్పండి? వారిని బంధాలు అడ్డుకుంటాయి. ఏలి వారిని యాజకులుగా చేసింది దేన్ని బట్టి అంటే వారసత్వాన్ని బట్టి చేశాడు. వారు యోగ్యులా అయోగ్యులా? దేవుడు వీరిని యాజకులుగా చేస్తే దేవుని నామానికి ఏమైనా ఘనత వస్తుందా అనే ఆలోచన ఎవరికి లేదు? ఏలీకి లేదు. ఏలి దేవుని యొద్ద ఆ విచారణ చేయలేకపోయాడు. అందుకే విసర్జించబడిన ఏలి నాయకుడే కావచ్చు, యాజకుడే కావచ్చు, 40 ఏళ్ళు సుదీర్ఘ సేవలో ఉన్నవాడు కావచ్చు, కానీ ఆ నియామకం దగ్గరకు వచ్చేసరికి ఆయన ఏమయ్యాడు? విఫలమయ్యాడు. ఆలోచిద్దాం. మిగిలిన పెద్దలు వారంతటా వారు ఆలోచన చేశారు, కానీ సరైన వ్యక్తి దగ్గరికి రాలేదు. ఉదాహరణకు ఒక మాట చెప్తాను. నాకు తెలిసిన ఒక కుటుంబం ఉంది. వారింటిని దర్శించడానికి వెళితే
ఆ ఇంట్లో వాళ్ళ నాన్నకి 80 సంవత్సరాలు. ఆయన వచ్చి కూర్చుంటాడు. ఆ కొడుకు చాలా ఉన్నతమైన ఉద్యోగి, ఒక డిఎస్పి క్యాడర్, డిఎస్పినే. ఆయన వచ్చి కూర్చుంటాడు. వాళ్ళ అక్కలు ఉంటారు, వాళ్ళ అక్కలు కూడా వచ్చి కూర్చుంటారు. తర్వాత తన భార్య, తన తల్లి కూడా ఉంటారు. సాధారణంగా గమనించండి, మనం ఒక ఇంటికి వెళ్ళాం, ఒకరిని దర్శించడానికి వెళ్ళాం. మనం వెళ్ళి మాట్లాడుతుంటే వారు ఏం చేస్తారు? సమాధానం ఇస్తారు కదా. ఎవరు సమాధానం ఇస్తారు? ఎవరిస్తారు? నేనంటాను, పేరుకు చెప్తున్నాం అంతే, అందరు ఇస్తారు సమాధానం. మనం ఒక విషయాన్ని వారితో డిస్కస్ చేస్తుంటే భార్య వచ్చింది, నువ్వు కాదులే ఆగమా, నీకేం తెలుసు అని అతన్ని మాట్లాడతాడు. సరే అట్లా కాదండి అని మళ్ళీ భార్య దూరిద్ది మధ్యలో. అదే క్రమంలో మరి అట్లా కాదు డాడీ మీకేం తెలుసు అని పిల్లలు దూరతారు. ఆ ఇల్లు అలా కాదు. ఆ తండ్రి మాట్లాడేంత వరకు వారెవ్వరూ నోరెత్తరు. సరే నాయన మీరు మాట్లాడండి అని ఆయన లోపలికి వెళ్ళాక ఆ స్థానాన్ని కుమారుడు తీసుకుంటాడు. అన్నా చెప్పండి అన్నా, ఇంకేమన్నా, ఎట్లన్నా అన్న, ఒక్క నిమిషం అన్నా అని తను ఒకవేళ బయటికి వెళ్ళేంత వరకు ఆ స్థానంలోకి తన తల్లి కానీ తన అక్కలు కానీ రారు. ఒకవేళ వారు అక్కలు తల్లి మాట్లాడిన తర్వాత అప్పుడు తన భార్య పిల్లలు మాట్లాడతారు. దిస్ ఈజ్ ద ప్యాటర్న్. ఎంత ముచ్చటేస్తుందో తెలుసా ఆ కుటుంబాన్ని చూస్తే. పెద్దలు వారి తోచిన ఆలోచన చేసి విఫలమయ్యారు, వారికి నచ్చిన ఆలోచన చేసి విఫలమయ్యారు. యోగ్యుడైన సమూయేలు యొద్దకు వారు రాలేకపోయారు. యోగ్యులైన సమూయేలు యొద్దకు వారు వచ్చి విచారణ చేయకుండా శరీర సంబంధమైన ఏలీ కుమారుల యొద్దకు వారు ఏమయ్యారు? వెళ్ళారు. గుర్తుపెట్టుకోండి, విఫలం లేకుండా ఉండదు, పతనం లేకుండా ఉండదు, పడిపోకుండా ఉండం. ఎప్పుడు నిలబడగలమా? పడిపోకుండా జారకుండా ఉండలేం, జారిపోతాం, వాస్తవమే. కానీ శరీర సంబంధమైన వారి దగ్గరికి కాదు పోవాల్సింది. ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలి? ఆత్మ సంబంధమైన వాడు, ఆత్మీయుడైన సమూయేలు దగ్గరికి వెళ్ళాలి. ఇది అవసరం. అందుకే ఆత్మ సంబంధమైన నాయకత్వం వారు ఆశ్రయించకుండా శరీర సంబంధమైన నాయకత్వాన్ని వారు ఆశ్రయించారు. ఆత్మ సంబంధమైన వారు మందసం దగ్గర ఉండాలి, అంటే సమూయేలు ఉండాలి మందసం దగ్గర. అప్పటికి సమూయేలు ఉన్నాడా లేదా? వారి మధ్య ఉన్నాడు కదా. అప్పటికి సమూయేలు ఉన్నాడు. ఆత్మ సంబంధమైన నాయకులు మందసం దగ్గర ఉండాలి. కానీ ఎవరున్నారు? శరీర సంబంధమైన వారు మందసం దగ్గర ఉన్నారు. అంటే దేవుడు తృణీకరించిన వారు, ఆయన పనికి అయోగ్యులని ఎంచబడిన వారు ఆయన పనిలో నిలవటం. వారు ఎవరైనా కానీ ఎంతటి వారైనా, ఏలీ కుమారులే కావచ్చు, సమూయేలు కుమారులే కావచ్చు, ఆయన తృణీకరించిన వారు ఆయన పరిచర్యలో ఉండడం ప్రజల నష్టానికి కారణం, వారికి కాదు. తృణీకరించడమే నష్టమైతే తృణీకరించబడిన వ్యక్తి ప్రజల మధ్యలో ఉండడం ఎవరికి నష్టాన్ని ఇచ్చింది? ఎవరికి నష్టాన్ని ఇచ్చింది? ప్రజలకు నష్టం. అమ్మా, మనం నష్టపోతున్నామంటే కారణం ఏంటి చెప్పండి? మనం నష్టపోతున్నామంటే కారణం ఏంటి? దేవుడు తృణీకరించిన వారు, దేవుడు అంగీకరించిన వారు మన మధ్య ఉన్నారు. ఉంటారు వారు, కానీ వారిని ఆశ్రయించడం తప్పు. అది వారిని పెట్టుకోవడం తప్పు. శరీర సంబంధమైన వారు మందసం దగ్గర నిలవటం తప్పు. ఒక ఉదాహరణ చెప్పి నేను ముందుకు వెళ్తాను. దావీదు సౌలు చేత తరంబడతా ఉన్నాడు. దావీదు ఏం చేస్తున్నాడు? సౌలు చేత తరంబడతా ఉన్నప్పుడు దావీదు సమూయేలు దగ్గరికి వెళ్ళాడు. దావీదు ఎక్కడికి వెళ్ళాడు? సమూయేలు దగ్గరికి వెళ్ళాడు. సమూయేలు దగ్గరకు వెళ్ళి సమూయేలు దగ్గర నెమ్మది పొందాడు. ఆ సమూయేలు, సౌలు నన్ను తరుముతున్నాడు, చంపుతున్నాడు, నా మీదకు
అన్యాయంగా లేస్తున్నాడు అన్నప్పుడు సమూయేలు దావీదును చేర్చుకున్నాడు, మాట్లాడాడు, నెమ్మదిపరిచాడు. సమూయేలు ప్రభు వైపు చూయించాడు దావీదును. ప్రభు ఎలా ఆదరించగలడో చెప్పాడు, ఆదరించాడు, చేర్చుకున్నాడు, తన దగ్గర నుంచి పంపాడు. సమూయేలు దగ్గరకు వెళ్ళిన ప్రతిసారి దావీదు నెమ్మదితో వెళ్ళేవాడు, ఒకవేళ సౌలు తరుముతున్నప్పటికీ. సమూయేలు మరణానంతరం దావీదు ఎక్కడికి వెళ్ళాడు? ఆకీషు రాజు వద్దకు వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? 27వ అధ్యాయం మొదటి సమూయేలులో చూడండి. ఆకీషు రాజు దగ్గరికి వెళతాడు. వెళ్ళి అమ్మా ఇటు వినండి, తర్వాత చూడండి. వెళ్ళి ఆకీషు రాజు దగ్గరకు వెళ్ళిన తర్వాత ఆకీషు రాజుతో అంటాడు, అయ్యా మీరు ఇశ్రాయేలు మీదకి యుద్ధానికి వెళుతున్నారు కదా, నేను కూడా ఏం చేస్తాను, మీతో పాటు వస్తాను అంటాడు. దావీదు తన స్పృహ కోల్పోయాడు. ఏమన్నాడు తెలుసా? తన ప్రజల మీదకు, ఇలా చెప్తా, దేవుని ప్రజల మీదకు, దైవ సంబంధమైన ప్రజల మీదకు తాను వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. అంటే తన వారి మీదకి తాను వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. ఎవరి దగ్గరికి వెళ్ళినప్పుడు? ఆకీషు దగ్గరికి వెళ్ళినప్పుడు. గుర్తుపెట్టుకోండి, ఆత్మ సంబంధమైన వారు మనలో ఉన్న ఆవేశాన్ని త్రుంచి కత్తిరించి సరైన రీతిలో ఆదరించి పంపిస్తారు. ఒక్కసారి మన మధ్య ఆత్మ సంబంధమైన వారు లేకుండా శరీర సంబంధాలు మనతో ఉంటే వారిని తృప్తిపరచడానికి, వారిని సంతోషపెట్టడానికి మనం ఎలాంటి ఆలోచనకైనా వెళతాం. అర్థమైంది నా పాయింట్ మీకు? అక్కడ దావీదు ఆత్మీయంగా దిగజారిపోవడాన్ని చూస్తాం 27వ అధ్యాయం 30వ అధ్యాయం వరకు. సామాన్యుడైన సమూయేలు సామాన్య సేవకుడు, ఆత్మ సంబంధమైన సేవకుడు. ఆదరిస్తే దావీదు నిబ్బరం కలిగి వెళ్ళిపోయేవాడు. సౌలు తరుగుతున్న ప్రతిసారి తన ప్రయాణం ఎక్కడుంది? ఎక్కడికి వెళ్ళింది? సమూయేలు దగ్గరికి. సమూయేలు మరణానంతరం ఆకీషు దగ్గరికి వెళ్ళి దాక్కున్నాడు. ఆకీషు అంటాడు, నువ్వు నాకు దాసుడువు అంటాడు. దేవుడు దావీదుని ఎలా ఎంచాడు? నాయకునిగా, రాజుగా అభిషేకిస్తే శరీర సంబంధమైన వారు, మనకు సంబంధం లేని వారు, మన వారు కాని వారి దగ్గరకు వెళ్ళి మన వారి మీదకే తిరుగుబాటుకి నిర్ణయించుకున్నాడు. తన దగ్గర దాసుడుగా పిలవబట్టుకు అంగీకరించాడు. ఒక మాట చెప్తాను, మన సంబంధాలు, మన స్నేహాలు, మన కొనసాగింపు ఎవరితో ఉండాలి? ఎవరితో ఉండాలి? నీ జీవితంలో ఆత్మ సంబంధమైన వ్యక్తులు ఎవరు? ఒక మాట చెప్తాను, శరీర సంబంధమైన వారు నీకు ఇచ్చే ఆలోచన వేరు, సలహా వేరు. ఆత్మ సంబంధమైన వారు ఆలోచన వేరు. ఆత్మ సంబంధమైన వ్యక్తులు దాదాపుగా మనకు రుచించరు, అంతే, ఇష్టపడరు. ఎందుకంటే వారు ప్రతిదాన్ని అడ్డగిస్తారు, మాట్లాడతారు, మన క్షేమాన్ని కోరతారు, భవిష్యత్తును కోరతారు. వారు శరీర సంబంధమైన వారు సమ్మతిస్తారు. ప్రభునందు ప్రియులారా, మందసం దగ్గర ఎవరు ఉండాలి? ఆత్మీయమైన వారు ఉండాలి, ప్రభు కోరిన వారు ఉండాలి, ప్రభు మెచ్చిన వారు ఉండాలి. నీ జీవితంలో, నీ గుడారంలో నీతో ఎవరున్నారు? మన వైఫల్యాలకు కారణం మనం ఎవరిని ఆశ్రయించామనేదే ముఖ్యం. అర్థమైందా? మన వైఫల్యాలకు కారణం ఎవరు? మనము ఎవరిని ఆశ్రయించామనేదే ముఖ్యం. మన వైఫల్యాలలో మనం ఎవరిని ఆశ్రయిస్తున్నామనే సంగతి కావాలి. ఆయన చేత తృణీకరించబడిన వ్యక్తుల, ఆత్మ సంబంధమైన వారు, బలహీనులైనా, లేనివారైనా, మనకన్నా తక్కువ వారైనా, చిన్నవారైనా, ఆత్మ సంబంధమైన వారు, ప్రభుతో సంబంధం ఉన్న వారితో మనం వెళ్ళాలి. ఒక మాట చదువుదాం చూడండి. కీర్తనలు 33వ కీర్తన 13వ చరణం చదవండి. కీర్తనలు 33వ కీర్తన. యెహోవా ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడు, తానున్న నివాస స్థలములో నుండి
భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు. అమ్మా ఆయన నిర్మాణాన్ని, ఆయన విధానాన్ని చెప్తున్నాడు. ఆయన దర్శించువాడు తప్పించుకొనడు. అక్కడ ఇప్పుడు చూడండి 31:13 చదవండి. ఇప్పుడు 31:13 చదవండి. అదే కీర్తన 31:13. అనేకులు దురాలోచన చేయుచున్నారు, యోచించుచున్నారు. వారు గుసగుసలాడుట నాకు వినపడుతుంది. ఆగండి, ఈ మాట గుర్తుపెట్టుకోండి. నలుదిశలా అమ్మా, దేవునితో సంబంధం లేని వ్యక్తుల జీవితాల్లో ఏం కలిగిద్ది? అది ఇశ్రాయేలీయుల జీవితంలో కలిగింది ఏంటి చెప్పండి? ఇదే. దేవునితో సంబంధము లేకుండా మా సంబంధాలు బలితో ఉన్నాయి, మా సంబంధాలు మందిరంతో ఉన్నాయి, మా సంబంధాలు కట్టడ సంబంధమైన వాటితో ఉన్నాయి, మా సంబంధాలు ప్రభువుతో లేవు, మా సహవాసం ప్రభువుతో లేదు. మన సంబంధాలు ప్రభువుతో లేకపోతే మనకేం కలిగిద్ది? భయాలు కలుగుతాయి. ఎక్కడి నుంచి? నలుదిశలా భయమే. ఇశ్రాయేలీయులు నేటికి అదే పరిస్థితిలో ఉన్నారు. అర్థమైందా మీకు? జాగ్రత్త, దేవునితో సంబంధాలను కాపాడుకుందాం. ఇప్పుడు చూద్దాం రండి. మొదటి సమూయేలు గ్రంథం 4వ అధ్యాయం 20వ వచనం చదవండి. 20వ వచనం. ఆమె మృతి నొందుచుండగా దగ్గర నిలిచి ఉన్న స్త్రీలు ఆమెతో భయపడవద్దు, కుమారుని కంటివి అనేది, కానీ ఆమె అసలు ప్రత్యుత్తరం ఇయ్యలేదు, లక్ష్య పెట్టలేదు. దేవుని మందస్సము పట్టబడినన్న సంగతి తన మామ పెనిమిటి చనిపోయిన తెలుసుకొని ఆగండి, నిండు గర్భిణి ప్రసవించింది. తనకు అర్థమైన సంగతి ఏంటంటే, కొద్ది నిమిషాల్లో నేను ఏమవుతున్నాను? చనిపోతున్నాను అన్నప్పుడు తనకు అర్థమైన సంగతి ఏంటంటే, దేవుని మందసం ఏమైంది? పట్టబడింది. ఒక ఉమెన్, ఒక సాధారణమైన మహిళ దేవుని మందసం, దేవుని మహిమ, దేవుని ప్రభావం వెళ్ళిపోయిందని ఆమె ఎలా మాట్లాడుతుందో తెలుసా? మందసం పట్టబడింది, ప్రభావము ఇశ్రాయేలులో నుంచి వెళ్ళిపోయింది, మహిమ వెళ్ళిపోయింది. తన మామ, తన పెనిమిటి, తన సోదరుడు చనిపోయారన్న సంగతి తెలిసింది. ఆమె ఏమీ మాట్లాడలేదు. వాళ్ళు అన్నారు, పక్కనున్న వాళ్ళు, అమ్మా నువ్వేం భయపడద్దు, నీ కుమారుడు పుట్టాడు. ఇప్పుడు ఆమె దేని కొరకు ఆందోళన చెందాలి చెప్పండి? ఒక నార్మల్ స్త్రీ దేని కొరకు ఆందోళన చెందాలి? ఒక సామాన్యమైన స్త్రీ దేని కొరకు ఆందోళన చెందాలి చెప్పండి? నా వారంతా చనిపోయారు, నా కుమారుడు ఉన్నాడు, నా పొజిషన్ ఏంటి? తన ఆందోళన దేని మీద ఉండాలి చెప్పాలి? దేని మీద ఉండాలి? తన భవిష్యత్తు విషయమై ఉండాలి. తన ఆందోళన తన భవిష్యత్తు కొరకు ఉండాలి. కళ్ళ ముందు కుటుంబం నీరు గారిపోయింది, ఏమీ తెలియని కుమారుడు జన్మించాడు. పక్కన నా స్త్రీలు మాట్లాడుతున్న సంగతి ఏంటంటే, అమ్మా అస్సలు నువ్వు దేనికి భయపడద్దు, నీ కుమారుడు పుట్టాడు, దిగులెందుకు నీకు అంటూ. ఒకవేళ వారు చనిపోతే చనిపోయారేమో, కానీ నువ్వు ధన్యురాలివి, నీ కుమారుడు ఉన్నాడు. ఏమీ మాట్లాడలేదు. తన హృదయ వేదన ఏంటో తెలుసా? తన హృదయ వేదన ఏంటో తెలుసా? కుమారుడు నాకు ఆనందాన్ని కలిగించలేదు,
నా మామ పెనిమిటి సోదరుడు చనిపోయారన్న సంగతి నాకు వేదన కలిగించలేదు. ఏంటి నా వేదన? ఇశ్రాయేలీయులలో నుండి ప్రభావం వెళ్ళిపోయింది. అసలు మా సమాజంలో నుంచి ప్రభావం వెళ్ళిపోయిందండి. హౌ పెయిన్ఫుల్ ఇట్ ఈస్. ఇక నేను బ్రతికి ప్రయోజనం లేదు. హౌ పెయిన్ఫుల్ ఇట్ ఈస్. నేను బ్రతికి ఉపయోగం లేదు. ఇశ్రాయేలీయుల సమాజములో నుండి, అనగా మా మధ్యలో నుండి దేవుని ఏమైంది? ప్రభావం వెళ్ళిపోయింది, మహిమ వెళ్ళిపోయింది. కుటుంబాల్లో ఒక్కరైనా ఉన్నారా? కుటుంబాలలో ఒక్కరైనా ఉన్నారా? దేవుని ప్రభావం కొరకు ఏడ్చే మహిళలు ఒక్కరైనా ఉన్నారా? మా కుటుంబాలలో దేవుని ప్రభావం వెళ్ళిపోయిందండి. మేమంతా శరీరులుగా మిగిలిపోయాం. మా కుటుంబ ఉన్నతి కాదు మాకు ముఖ్యం. మా కుటుంబ పదోన్నతి కాదు మాకు ప్రాముఖ్యం. దేవుని మహిమ వెళ్ళిపోయింది. ఏలీ కుమారులు మందసాన్ని ఒక అదృష్టంగా తీసుకున్నారు. మందసం యొక్క ప్రభావాన్ని, మహిమను వారు గుర్తించలేదు, వారు గమనించలేకపోయారు. ప్రభునందు ప్రియులారా, మనం ఆలోచన చేసినప్పుడు ఏలీ మాత్రమే కొద్దిగా గొప్ప మందసం యొక్క భద్రత మీద దిగులు పడ్డాడు. ఒక మాట చెప్పమంటారా? గుడారములో లేదా ఇశ్రాయేలీయుల సమాజంలో దేవుని ప్రభావం, మహిమ ఉండటం అనేది ఏంటంటే, ఇశ్రాయేలీల ప్రజలంతా దేవుని ప్రజలు అనడానికి ఒక సంకేతం. అర్థమైందా? ఎందుకు ఆమె దుఃఖించింది? ప్రభావం వారి మధ్య ఉన్నది అంటే అర్థం ఏంటి చెప్పండి? దేర్ బిలాంగ్స్ టు గాడ్. వారు దేవునికి చెందినవారు, వారు దేవుని ప్రజలు అనడానికి సంకేతం ఏంటి? దేవుని మందసం వారి మధ్యలో ఉండడం, దేవుని ప్రభావం వారి మధ్యలో ఉండడం, దేవుని మహిమ వారి మధ్యలో ఉండడం. ఏలీ కోడల యొక్క ఉద్దేశం అది. అయ్యో, మా మధ్యలో నుంచి మందసం వెళ్ళిపోయిందా? మా మధ్యలో నుంచి ప్రభావం వెళ్ళిపోయిందా? మా మధ్యలో నుంచి మహిమ వెళ్ళిపోయిందా? అసలు మేము దేవుని ప్రజలము అనడానికి గుర్తు, సంకేతం ఏంటి అంటే ఆ మందసం మా మధ్య ఉండడమే, ఆ ప్రభావం మా మధ్య ఉండడమే, ఆ మహిమ, ఆ తేజస్సు మమ్మను ఆవరించడమే. ఇప్పుడు మేమెవరమి? మేము సామాన్యులం, వచ్చివారం, మట్టివారం. వీఆర్ వెరీ ఆర్డినరీ పీపుల్. మా మధ్యలో నుంచి ఆయన మహిమ వెళ్ళిపోయింది, ఆయన ప్రభావం వెళ్ళిపోయింది అన్నాడు. చూడండి ఒక మాట. నిర్గమాకాండం 40వ అధ్యాయం, నిర్గమాకాండం 40వ అధ్యాయం 34వ వచనాన్ని చదవండి. 34. ఆగండి. యెహోవా తేజస్సు, ఆయన మహిమ, ఆయన తేజస్సు మందిరాన్ని నింపింది. ఆ చుట్టుపక్కల ఉన్న వారికి అర్థమయ్యే సంగతి ఏంటంటే, వీరు ప్రత్యేకమైన వారు, వీరు ఆయన చేత ప్రేమించబడ్డారు, ఆయన చేత ఎంచబడ్డారు, ఆయన వారసులు, ఆయన ప్రజలు, వీరి కొరకు ఆయన ఏదైనా చేయగలరు. అందుకే యెహోషువ గ్రంథంలో రాహాబు అంటది, మీ దేవుడు ఆకాశమందును భూమి అందును దేవుడే. మీరు ఐగుప్తులను ఎలాగూ చేశారో, ఎర్ర సముద్రాన్ని మీ దేవుడు ఎలాగూ పాయలు చేశాడో మేమేం చేశాం? మా చెవులారా విన్నాం. ఆయన మీ మధ్య ఎంత ప్రభావాన్ని చూపాడో, మీ మధ్య ఎంత మహిమను చూపాడో మేము మా చెవులారా వింటుమయ్యా. మీ దేవుడే నిజమైన దేవుడని మేమేం చేస్తున్నాం? మేము నమ్ముతున్నాం అన్నాడు. నేను అంగీకరిస్తున్నాను అన్నారు.
ఏ ప్రభావాన్ని, ఏ మహిమను, ఏ తేజస్సును బట్టి వారు కార్యాలు చేయగలిగారో ఆ ప్రభావం వెళ్ళిపోయింది వారి మధ్యలో. అది డిడ్ యు ఫీల్ లైక్ దట్? ఎన్నడైనా, ఎప్పుడైనా దాన్ని అనుభవించారా మీరు? మా మధ్య వెళ్ళిపోయింది ఈ ప్రభావమే, మా విజయాలకు కారణమైన ప్రభావం, మేము దేవుని పిల్లలమని ముద్రించే ఆ ప్రభావం మా మధ్య నుంచి వెళ్ళిపోయిందని గుర్తించారా? ఇప్పుడు చూడండి, రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 4వ వచనం చదవండి. అన్నీ వీరువే. వారి ఐడెంటిటీ పోయింది. అర్థమైందా? దేవుని మందస్సం పట్టబడిందంటే, దేవుని ప్రభావం వారి మధ్యలో నుంచి వెళ్ళిపోయిందంటే ఏం పోయింది? దేర్ ఐడెంటిటీ. దే లాస్ట్ దేర్ ఐడెంటిటీ. వారి గుర్తింపును వారు పోగొట్టుకున్నారు. సోదరి, దేవుని ఎదుట నీ గుర్తింపును పోగొట్టుకున్నావేమో, జాగ్రత్త. చాలా సందర్భాల్లో దేవుని పిల్లలమనే గుర్తింపును మనం ఏం చేస్తున్నాం? నేటి దినాల్లో చెప్పాలి, ఏం చేస్తున్నాం? పోగొట్టుకుంటున్నాం. దేవుని ప్రభావము, మహిమ పోయింది అంటే దేవుని యొక్క ప్రత్యేకమైన కృప, దీవెన వెళ్ళిపోయింది వారి మధ్య నుంచి. అర్థమైందా? దేవుని యొక్క ప్రత్యేకమైన కృప వెళ్ళిపోయింది, దీవెన వెళ్ళిపోయింది. ఆయన గుడారాన్ని విడిచాడు, తన మహిమతో వెళ్ళిపోయాడు, తన ప్రభావంతో వెళ్ళిపోయాడు. ఆత్మ సంబంధమైన వారు ఆయనతో ఉండాలి, కానీ శరీర సంబంధులు ఉన్నారు. అంతమంది పెద్దల్లో, అంతమంది సమాజంలో, అంతమంది మధ్య సరైన యోచన చేసేవారు ఒక్కరు లేకపోయారు. ఆయన గుడారమును విడిచి వెళ్ళిపోయాడు, ఆయన పట్టణము విడిచి వెళ్ళిపోయాడు, ఆయన ద్వారము విడిచి వెళ్ళిపోయాడు, ఆయన గడపను విడిచి వెళ్ళిపోయాడు. ఇశ్రాయేలుల జనాంగమంతటికి ప్రత్యేకమైన కృప, ప్రత్యేకమైన దీవెన ఆయన మందసం, ఆయన ప్రభావం. ఆమె అంటుంది, వి లాస్ట్ అవర్ ఐడెంటిటీ. మేము మా గుర్తింపును కోల్పోయాం. ప్రభునందు ప్రియులారా, నీ గుర్తింపు ప్రభు అండి. ప్రభుతో ఉండే సంబంధమే నీ గుర్తింపు. బట్ వి లాస్ట్. నేటి దినాల్లో దాన్ని కోల్పోయాం. మనకు అత్యంత ఆనందాన్ని ఇచ్చే సంగతులు ఏంటంటే, నువ్వు దీవించబడాలి, నీ బిడ్డలు దీవించబడాలి, నీ భర్త దీవించబడాలి, నువ్వు ఎట్టైనా ఉండు, నాకేం అవసరం. దీవెన సంబంధమైన సంగతులు తృప్తి కలిగిస్తాయి మనకి. ఇది ఆధునిక బోధ, ఆధునిక క్రైస్తవ్యం. నీ మనస్సును తృప్తి కలిగించేది, ఉర్రు తొలగించే సంగతులు నీకు ఆనందాన్ని కలిగిస్తాయి. సరిలేని వాటిని సరిచేయమంటే అది మనకంత ఇంపుగా ఉండదు, తృప్తిగా ఉండదు. భక్తి కలిగిన జీవితాలు నలుగురున్నా చాలు సంఘాన్ని ప్రభావితం చేస్తారు. ఒక మాట చెప్తా చూడండి, ఒక వ్యక్తి సరిలేకపోతే కుటుంబం అంతా పాడవుతుంది. ఒక వ్యక్తి కుటుంబం మొత్తాన్ని ప్రభావితం చేయగలిగితే ఆ కుటుంబం దేన్ని ప్రభావితం చేయగలదు? సంఘాన్ని ప్రభావితం చేస్తుంది. సంఘము ప్రభావవంతంగా ఉంటే సంఘం ఎవరిని ప్రభావితం చేస్తుంది? ఎవరిని? సమాజాన్ని. ఒక పర్సన్గా, ఒక వ్యక్తిగా మన ప్రభావాన్ని మనం కోల్పోతున్నాం. ప్రభునందు ప్రియులారా, ఆయన గుడారాన్ని విడిచాడు. మరి మన గుడారాల సంగతి ఏంటి? మన గుడారం సంగతి ఏంటి?
20 సంవత్సరాల కాలం వారు నష్టపోయారు. వారి మధ్యలో దేవుని మందసం 20 ఏండ్లు లేదండి. దేవుని ప్రభావం మహిమ 20 ఏండ్లు లేదు, సామాన్యం కాదు. 20 సంవత్సరాలు దే లాస్ట్ దేర్ ఐడెంటిటీ, దే లాస్ట్ దేర్ బ్లెస్సింగ్, దే లాస్ట్ దేర్ వర్షిప్. వారి జీవితాలలో ఆ రివైవల్ పోయింది, ఉజ్జీవం వెళ్ళిపోయింది. 20 ఏండ్లు నిమ్మకు నీరెత్తినట్టుగా నిబ్బరంగా ఎండిపోయిన బ్రతుకులతో అలాగుండిపోయారు. సమాజంలో ఆ కృపాభరితమైన దీవెన వెళ్ళిపోయింది. ప్రజలు సామాన్యంగా విఫలమైన వారై భయముతో వణుకుతూ ఆయన మహిమ లేని వారిగా జీవిస్తున్నారు. చివరిలో 70 ఏండ్లు ఆయన మహిమ వెళ్ళిపోయింది. 70 ఏండ్లు. మరలా సొలొమోను రాజుగా మందిరాన్ని ప్రతిష్ఠించిన తర్వాత మందిరం మీద ఆయన మహిమ చేరింది, కానీ మరలా పోగొట్టుకున్నారు వాళ్ళు. ఆ సంగతి కావాలంటే మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనంలో సొలొమోను కాలంలో మహిమ తిరిగి వచ్చింది. మరలా యాజకులు మరలా యెహోవా మందిరములో ఆయన మహిమను చూడగలం. కానీ యెరూషలేము నాశనానికి ముందు హెజ్కేలు ప్రవక్తగా ఉన్న కాలంలో మందసం మరియు యెరూషలేము పట్టణం నుండి దేవుని మహిమ వెళ్ళిపోవడానికి గమనించగలం. చూడండి, ఆ 4 దశలుగా అక్కడ వెళ్ళిపోతున్న సంగతి మీకు అలా జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. చూడండి, హెజ్కేలు గ్రంథం 8వ అధ్యాయం 4వ వచనాన్ని చదవండి. 8:4. హెజ్కేలు అంతటా అచ్చట కనపడెను, నరపుత్రుడా బై ఉత్తర దిక్కును తేరి చూడు. యెహోవా నాకు సెలవిచ్చింది ఏంటంటే, తేరు చూచాను, కనబడెను. అంతటా ఎలాగో మాట్లాడాడు, నేనేం చేస్తున్నాను, వెళ్ళిపోతున్నాను. చూడండి వారు ఎలా బిహేవ్ చేస్తున్నారు. నేను వివరించటం లేదు, సమయం చాలదు. కానీ హెజ్కేలు ప్రవక్తతో ఇశ్రాయేలీయుల సమాజాన్ని గురించి మాట్లాడుతూ వారు ఎలా ఉన్నారో చూడండి. నేను విడిచి వెళ్ళిపోతున్నాను అన్నాడు. ఇదే హెజ్కేలు 9:3 కూడా రెండవసారి చెప్తాడు, నేను విడిచి వెళుతున్నాను. 10వ అధ్యాయం 4వ వచనం 18వ వచనంలో కూడా నేను విడిచి వెళుతున్నాను అన్నాడు. 11వ అధ్యాయం 22 నుంచి 23 వరకు మనం చూసినప్పుడు నేను విడిచి వెళుతున్నాను అన్నాడు. ఆయన మహిమ యెరూషలేమును పట్టణాన్ని విడిచి 4 దశలుగా వెళ్ళిపోయింది. 4 దశలుగా వెళ్ళిపోయింది. కానీ వారిలో ఏమి లేదు, స్పర్శ లేదు. పట్టణపు గుమ్మములు, దేవాలయము, కెరూబుల మధ్య, శరూబుల మధ్య, పట్టణపు గవిని నుంచి వెళ్ళిపోయింది ఆయన మహిమ. వారి గుర్తింపును వారు కోల్పోయారు. మరలా 43వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతూ యెరూషలేము పునర్నిర్మాణము తర్వాత 1000 ఏండ్ల తర్వాత నేను మరలా ఏం చేస్తాను, వస్తాను అన్నాడు. ప్రభునందు ప్రియులారా, వాస్తవంగా యేసు క్రీస్తు పుట్టుక వలన మరలా ఆయన మహిమ తిరిగి వచ్చింది. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం చదవండి. యోహాను సువార్త, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. ఆయన మహిమను ఇప్పుడు మనం ఏం చేశాం అంతే. నాడు కోల్పోయిన మహిమ కుమారుని ద్వారా నేడు మనకేం చేయబడింది. అది ఆ మహిమ మరలా వచ్చింది. ఆయన మహిమ ఆయనను నమ్మిన వారిలో ఉంది.
ఇప్పుడు చదువుదాం చూడండి. 1 కొరింథీ 6వ అధ్యాయం, 1 కొరింథీ 6వ అధ్యాయం 16వ వచనం, 19, 20 వచనాలు చూడండి. 1 కొరింథీ 6. ఆగండి. ఆయన మహిమ తిరిగి వచ్చింది. ఇప్పుడు ఆయన మహిమ ఎక్కడుంది? మీ దేహాలు దేవుడి ద్వారా చేయబడ్డాయి, మీకు అనుగ్రహింపబడ్డాయి. మీలో ఉన్న పరిశుద్ధాత్మ, ఆత్మ దేవునికి, మహిమ కలిగిన దేవునికి ఇప్పుడు మనం ఏమై ఉన్నాం? ఆలయాలుగా ఉన్నాం. అది నాడు వెళ్ళిపోయిన మహిమ ప్రభావము యెరూషలేమును, మందిరమును విడిచి, సమాజాన్ని విడిచి వెళ్ళిపోయిన ఆ ప్రభావం 1000 ఏండ్ల తర్వాత నేను మరలా ఏం చేస్తాను? వస్తాను. ఇప్పుడు యెరూషలేములో మందిరం కట్టబడాలి. ఆయన మహిమాసీనుడై రావాలి అక్కడికి. దానికన్నా ముందుగా క్రీస్తు ప్రభు రూపములో, ఆ క్రీస్తు ప్రభు ద్వారా ఆ మహిమ భూలోకానికి వచ్చింది. వచ్చిన మహిమ ఆయన ద్వారా, ఆయన బట్టి, ఆయన యందు ఆ మహిమ దేవుడు, మహిమ కలిగిన దేవుడు ఆలయమై ఉన్న మన హృదయాలలో, నమ్మిన వారి జీవితాలలో, హృదయాలలో, కుటుంబాలలో ఇప్పుడు ఆయన ఏమై ఉన్నాడు? నివాసమై ఉన్నాడు. అది ఆయన మహిమను పోగొట్టుకున్న జనాంగం క్రీస్తు ప్రభు నియామకం ద్వారా మరలా మహిమతో ఆయన ఒక జనాంగాన్ని, ఒక ప్రజను, ఒక సంఘాన్ని ఆయన ఏర్పరచుకున్నాడు. దీనిని ఆయన మహిమతో నింపాడు, ఆయన ప్రభావంతో నింపాడు. దేర్ ఐడెంటిటీ, దే లాస్ట్ దేర్ ఐడెంటిటీ, బట్ అవర్ ఐడెంటిటీ మరలా తిరిగి వచ్చింది. సంఘం మన ఐడెంటిటీ, క్రీస్తు ప్రభు మన ఐడెంటిటీ, ఆయన ప్రభావం, ఆయన మహిమ మనకు అందించబడింది. దీన్ని కాపాడుకునేవారెందరు? అర్థమైందా? యు ఆర్ బిలాంగ్స్ టు హిస్. మనం దేనికి చెందిన వారం? క్రీస్తు ప్రభు శరీరములో మనం ఏమై ఉన్నాం? అవయవములై ఉన్నాం, పాలివారమై ఉన్నాం, భాగస్థులమై ఉన్నాం. ఆయన మహిమ మనలో నివసించింది. ఆయన సంఘం, ఆయన స్వరక్తం ఇచ్చిన సంఘం ఆయన మహిమతో నింపాడు. దీనిని కాపాడవలసిన బాధ్యత, దీన్ని సంరక్షించవలసిన బాధ్యత, దీని పట్ల శ్రద్ధ కలిగి ఉండవలసిన బాధ్యత ఎవరిది? మనది. ప్రభునందు ప్రియులారా, ఎఫెసీ 2వ అధ్యాయం మీరు రాసుకోండి. 19, 22 వచనాల్లో ఆయన సంఘాన్ని మహిమతో నింపాడు. చాలు, చదవద్దు, జస్ట్ ఆయన మహిమ సంఘం మీద నిలిచబడింది. ఒకటి, ఆయన భూలోకములోకి రావటం ద్వారా మహిమతో వచ్చాడు, మహిమను తెచ్చాడు. నన్ను దేనితో నింపాడు? ఆయన మహిమతో నింపాడు. ఆయన సంఘాన్ని దేనితో నింపాడు? ఆయన మహిమతో నింపాడు. ఇప్పుడు చెప్పాలి, ఇప్పుడు నేనెవరిని? ఆయన ప్రభావంతో నింపబడిన వాడిని. ఐ బిలాంగ్స్ టు హిమ్. నేను ఆయనకు చెందిన వాడిని. కానీ నేడు అనేక మంది ఆ ప్రభావాన్ని ఏం చేస్తున్నారు? నాడు సంఘం కూడా ఆయన ప్రభావాన్ని పోగొట్టుకుంటుంది. జాగ్రత్త. ఏ ప్రభావం వారి మధ్య నుంచి వెళ్ళిందో, ఏ మహిమ వారి మధ్య నుంచి వెళ్ళిందో, దేని వారు పోగొట్టుకున్నారో, ఏ ఐడెంటిటీ వారు కోల్పోయారో, ఏ దీవెన, ఏ ఆశీర్వాదం, ఆ కృపా సంబంధమైన దీవెన వారి మధ్య నుంచి వెళ్ళిపోయింది. మహిమలేని నిర్జీవులుగా ఎండిపోయిన వారుగా వారు జీవిస్తుండగా ఆవేదనతో ఒక స్త్రీ కన్ను మూసింది. కన్నీళ్లతో ఆమె తన కుమారుడికి ఏకాబోధని పేరు పెట్టి వెళ్ళిపోయింది. నాడు దేవుడు మనలో మహిమతో నింపాడు, ఆయన సంఘాన్ని మహిమతో నింపాడు. మహిమతో నింపబడ్డాం, ప్రభావంతో నింపబడ్డాం. మనం ఆయనకు చెందిన వారు, ఆయన వారు అని పిలువబడ్డాం. మనల్ని మనం కాపాడాలి, కాపాడుకోవాలి. నేను షిలోహును విడిచాను. ఇశ్రాయేలును ఓడించడానికి దేవుడు శత్రువుకి అవకాశం ఇచ్చాడంతే. అమ్మా, ఆయన విడిచి వెళ్ళకూడదు షిలోహుని. జాగ్రత్త. మనం ఓడిపోవడానికి శత్రువుకి దేవుడు అవకాశం ఇవ్వకూడదు. జాగ్రత్త. ప్రభునందు ప్రియులారా, మన శరీరాన్ని దేవుడు విడిస్తే మనల్ని రక్షించేవారెవరు?
కాపాడేవారు ఎవరు? మనకు దిక్కెవరండి? చెప్పండి. వెళ్ళి అడగండి. 20 ఏండ్లు మహిమను కోల్పోయిన వారిని అడగండి. కుమారుడు జన్మించిన ఆమెను అడగండి, చెప్తుంది. ఇర్మియా ఇలా అన్నాడు, చూద్దాం చూడండి. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనం, 13, 14 వచనాలు చదవండి. పూర్వమున నేను విచారం చేయండి. ఆగండి అమ్మా, షిలోహును విడిచే కదా, అక్కడికి వెళ్ళండి, అక్కడ విచారం చేయండి, అక్కడ మాట్లాడండి, నా గురించి చెప్తారు. నా ప్రజల దుష్టత్వాన్ని బట్టి నేనేం చేశాను? నేను దాన్ని విడిచి వెళ్ళిపోయాను. నేను దానికి చేసిన కార్యం చూడండి, ఫిలిప్తీయులకు వారిని అప్పగించాను. దేర్ బిలాంగ్స్ టు మీ. వారు నాకు చెందిన వారే, నా వారే, కానీ నేను వారిని విడిచి వెళ్ళిపోయాను. వారి దుష్టత్వాన్ని బట్టి వెళ్ళిపోయాను, వారి అపవిత్రతను బట్టి వెళ్ళిపోయాను, వారి పాపాన్ని బట్టి వెళ్ళిపోయాను, వారి శరీర సంబంధమైన నాయకత్వాన్ని బట్టి వెళ్ళిపోయాను, వారి ఆలోచన బట్టి వెళ్ళిపోయాను. షిలోహులో నేను లేను, నా ప్రభావం లేదు. మీరు వెళ్ళి వారిని అడగండి, వారికి నేను ఏమి చేశానో వారు చెప్తారు. బట్ మీరు అలా కాదు. ఇర్మియా వారితో మాట్లాడుతూ, మీరు అలా ఉండకూడదు. షిలోహును విడిచినట్టుగా నిన్ను విడవకూడదు. ఇశ్రాయేలును విడిచినట్టుగా నిన్ను విడవకూడదు. మిమ్మల్ని విడవకూడదు, మేము విడిచిపెట్టకూడదు. మీ మధ్య నుంచి ఆయన వెళ్ళిపోకూడదు. ఇంకా చూడండి, అక్కడ మాట్లాడాడు. 26వ అధ్యాయం, ఇర్మియా 26వ అధ్యాయం 6-7 వచనాలు చదవండి. 6-7 వచనాలు. సమస్య ఏంటో చెప్పమంటారా? కుటుంబాల్లో, సంఘాల్లో, వ్యక్తులుగా సమస్య ఏంటో చెప్పమంటారా? చాలామంది పెద్దవాళ్ళు సామెత ఏం చెప్తారు చెప్పండి? అరే, చెప్పేవాడు లేక ఏమయ్యాడు వీడు. అసలు క్రైస్తవ్యానికి ఉన్న సామెత ఏంటో తెలుసా? చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు, ఎవరు లేరు. క్రైస్తవుడుగా, క్రైస్తవురాలుగా, క్రైస్తవ కుటుంబంగా మన పతనానికి కారణం ఏంటి చెప్పండి? ఏంటి? వినేవారు లేరు, లోబడేవారు లేరు, పాటించేవారు లేరు, సలహాలు ఇచ్చేవారు ఉన్నారు. ఇది ఇలా చేయొచ్చు కదా, ఇది ఇలా మాట్లాడవచ్చు కదా, ఇది ఇలా కదా, అలా కదా అని మాట్లాడేవారు ఉన్నారు. యోహాను సువార్త 2వ అధ్యాయానికి వెళ్ళండి. యేసుక్రీస్తు ప్రభు తల్లినిది, ఆయన మీతో చెప్పింది నోరు మూసుకొని చేయండి అందంతే. ఆమె ఆయన మీతో చెప్పింది చేయండి అన్నప్పుడు అక్కడే ప్రజలు ఉన్నారు, శిష్యులు ఉన్నారు, పరిచారకులు ఉన్నారు. అయ్యా, నువ్వు మాతో చెప్తావంట కదా అని వెళ్ళి వారు ఇల్లు అడగలేదు. ఆయన పిలిచేంత వరకు వారు ఏం చేస్తున్నారు? అది పరిచారకులు అంటే. నమ్మకమైన పరిచారకుల లక్షణం ఏంటంటే ఆయన పిలిచేంత వరకు వేచి ఉంటారు, వారంతటా వారు వెళ్ళి అడగలేదు. ఆ రాతి పానంలో నీళ్ళ నింపండి అన్నప్పుడు వారు తిరిగి మనమైతే ఏం చేస్తాం చెప్పండి? అన్నా ఏదన్నా ఏది ఇదంత బాగాలేదే అంటాం. కానీ వారు ఏమన్నారు? మౌనంగా వెళ్ళారు, నీళ్ళని నింపారు. ఆ నీళ్ళని తీసుకుని పోయి విందు ప్రధానికి ఇవ్వండి అన్నప్పుడు వారు ఏం చేశారు? మనమైతే ఏం చేస్తాం? కొంచెం టేస్ట్ చూస్తాం. ఒక మాట చెప్తాను, మా సంఘంలో ఒక ఆంటీ నా పక్కన ఉన్న ఒక అన్నకు ఒక స్లిప్ రాశారు. స్లిప్ రాసి పక్కన, అయ్యా ఆ స్లిప్ ఆ తమ్ముడికి అయ్యా, అబ్బాయికి అన్న. నాకేం క్యూరియాసిటీ కలిగిందంటే, అరే ఆంటీ ఏం రాసింది, ఇంత స్లిప్పే కదా, ఊరకట్ట తెరుద్దాం అనిపించింది. అరే ఒకవేళ చెప్పేదైతే నాకే చెప్తుంది కదా. అంటే మానవ నేచర్ ఎలా ఉండదు చెప్పండి? క్యూరియాసిటీని తట్టుకోలేం. ఒకవేళ ఒక వ్యక్తి మరొక వ్యక్తితో ఏదైనా సంభాషిస్తే మనం అసలు ఉండలేం. మనం ఇంటికి వెళ్ళి ఎంత పెద్ద వంట చేసినా ఎక్కదు. ఏం జరిగింది, ఏం జరిగింది, ఏం జరిగింది? అక్కడ ఉన్న పరిచారకులు వెళ్ళారు, ప్రధానికి అప్పగించారు. టేస్ట్ చేయలేదు. కనీసం దేవుని కార్యానికి వ్యతిరేకంగా మనసులో కూడా వారు మాట్లాడలేదు. కనీసం ఆయన కార్యాన్ని గురించి హేళన కూడా చేయలేదు.
మనసులో దురాలోచన కూడా వారికి రాలేదు. కనీసం వ్యంగ్యతతో కూడిన నవ్వు కూడా వారికి రాలేదు. వారు తాగారు. అబ్బా ఏమిది అన్నారు. ఆయన శిష్యులు ఆయనను మహిమపరచడానికి ఎవరు కారణమయ్యారు? పరిచారకులు కారణమయ్యారు. పరిచారకులు దేవుని మహిమకు తీసుకురావాలి, కానీ దేవుని మహిమను అవమానపరచకూడదు. అందుకే చెప్తున్నాడు. సమస్య ఏంటి? చెప్పేవాళ్ళు ఉన్నారు, చాలామంది దండిగా ఉన్నారు. మీరందరూ చెప్పరా? అవకాశం ఇస్తే చెప్తారా లేదా? చెప్తారు. అవసరమైతే మీద కూడా పడతారు. ఎవరు మీద పడాలంటే వాళ్ళ మీద పడతారు నిలబడితే. నిజమే, చాలామందికి అవకాశం దొరకగానే దొరికితే దుమ్ము దులుపుతారు నుంచొని. ఇది వాస్తవం. ఉన్న అక్కసంతా వెళ్ళగొక్కుంటారు నిలబడితే చాలు. చెప్పేవారు దండిగా ఉన్నారు, ఎవరు లేరు? వినేవాళ్ళు లేరు. సమస్య అంతా అక్కడే ఉంది. దేవుడు నిన్ను మహిమతో నింపాడమ్మా తమ్ముడు, చెల్లి. సంఘాన్ని మహిమతో నింపాడు, కుటుంబాన్ని మహిమతో నింపాడు. ఆయన మహిమ కలిగిన దేవుడు తన మహిమను మీకు ఇచ్చెళ్ళాడు. ఆయన ప్రభావాన్ని మీకు ఇచ్చెళ్ళాడు. ఎక్కడ విఫలం? చెప్పేవారు ఉన్నారు కానీ వినేవారు లేరు, లోబడేవారు లేరు. అక్కడే సమస్య. ఏలీ కుమారుల యొక్క ఆలోచన, దేవుని ప్రభావం ఇశ్రాయేలు ప్రజలను కాపాడుతుంది అనుకున్నారు, కానీ దేవుని ప్రభావం మొత్తం వెళ్ళిపోయిందనే సంగతి వారికి అర్థం కాలేదు. దేవుని మహిమ పట్ల వారికి చింత లేదు, ఆలోచన లేదు. ప్రభునందు ప్రియులారా, మనల్ని బట్టి ఆయన మహిమ పోతుందా నిలబడుతుందా? అంతే. ఒక చిన్న విమర్శ చేసుకోండి, అంతే. ఒక 5 నిమిషాల్లో ముగిస్తాను. చిన్న విమర్శ చేసుకోండి. నన్ను బట్టి ఆయన మహిమ వెళ్ళిపోతుందా? కేవలం నా ద్వారా నా కుటుంబంలో దేవుని ప్రభావం వెళ్ళిపోతుందా? కేవలం మా ద్వారా సంఘములో దేవుని మహిమకు ఆటంకం కలుగుతుందా? ఇప్పుడు రండి 5వ అధ్యాయానికి రండి. జస్ట్ అలా సమరీ చెప్పి నేను ముగిస్తాను. 5వ అధ్యాయం 3వ వచనం చదవండి. 3వ వచనం. అయితే ఆగండి. దేవుడు ఏ మానవ సహాయము లేకుండా దాగోను దేవతను ఏం చేశాడు? పడగొట్టాడు. అంటే దేవునికి ఎవరు అవసరం ఉండదండి. చాలామంది మనం అతిశయపడేది ఇక్కడే. అసలు దేవుడికి ఎవరు అవసరం ఉండదు. దేవుడికి ఏలి అవసరం లేదు, ఏలి కుమారులు అవసరం లేదు, అవసరమైతే సమూయేలు అవసరం కూడా లేదు. దాగోను దేవతను బొక్కబోరలాగా పడవేసేలాగా చేసింది ఎవరు? 4వ అధ్యాయం ఇశ్రాయేలుల ఓటమి కనపడితే 5-6 అధ్యాయాల్లో దేవుని విజయం కనపడుతుంది. ఆయన విజయానికి ఎవరు కారణం? ఆయనే కారణం. అది ఆయనకు మహిమను ఆయన తెచ్చుకోగలడు, కానీ ఆయన మహిమ నీ ద్వారా వస్తే ఇంకా మంచిది. ఆయన మహిమ నీ కుటుంబం ద్వారా రావాలి, నీ ద్వారా రావాలి, సంఘం ద్వారా రావాలి. ఆయన ఏ సహాయము లేకుండా తన మహిమను తాను తెచ్చుకోగలడు. అక్కడే తెచ్చుకున్నాడు. దాగోను ఎదుట దేవుని మనస్సాన్ని పెడితే, దేవుని మహిమను అవమానపరిస్తే, ఏ మానవ సహాయం లేకుండా దేవుడు తన మహిమను తానే ఏం చేశాడు? అది ప్రభునందు ప్రియులారా, యోగ్యులైన వారు లేకపోతే ఆయన ఒక్కడే తన నామానికి మహిమ తెచ్చుకోగలడు. జ్ఞాపకం పెట్టుకోండి. యోగ్యులైన వారు ఎవరు కనపడకపోయినా ఆయన నామానికి ఆయన ఏం చేయగలడు? మహిమ తెచ్చుకోగలడు. ఇంత మహిమ, ఇంత పరిచర్య, ఇదంతా నా వల్ల కలిగింది, నా ద్వారా కలిగింది, మమ్మను బట్టి కలిగింది. అతిశయమొద్దు. ఆయన యోగ్యులైన వారు ఎవరు లేకపోయినా సరే ఆయన నామానికి ఆయన ఏం తెచ్చుకోగలడు? మహిమ తెచ్చుకోగలడు. ఇప్పుడు చూద్దాం. ఇది 5వ అధ్యాయం సమరీ. ఇప్పుడు 6వ అధ్యాయానికి రండి. 6వ అధ్యాయం 7వ వచనం 12వ వచనం చదవండి. కాబట్టి
ఆగండి. ఆవులు రాజమార్గాన పోతున్నాయి కదా, 12వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఆవులు ఎట్లా పోతున్నాయి? రాజమార్గాన పోతున్నాయి. వాటి ముందు ఎవరు లేరు, వాటి వెనక ఎవరు లేరు, ఎవరు కూడా రాలేదు, దూరంగా చూస్తున్నారంతే. పాడి ఆవులు దేన్ని విడిచిపెట్టాయి? దూడలను విడిచిపెట్టాయి. దూడలు దేన్ని విడిచిపెట్టాయి? ఇది సాధ్యమేనా? ఇది సాధ్యమేనా? కానీ విడిచిపెట్టాయి అంతే. ప్రభునందు ప్రియులారా, అవి చేరవలసిన స్థలానికి చక్కగా చేరాయి. దేవుడు రాజీ పడడు, అర్థమైందా? ఎలాగూ ఉన్నా నా పని చేస్తే చాలు అని ఆయన అనుకోడు. ఆయన రోషం కలవాడంతే. మనం అయోగ్యంగా ఉన్నా పర్లేదు, నా పని జరిగితే చాలు అనుకునేవాడు కాదు దేవుడు. మనం ఏమంటాం? పోనీలేరా, తప్పులు ఎవరు లేవు. కొన్నిసార్లు అనాలి, కొన్నిసార్లు బలహీనులైన వారిని బలపరచాలి. కానీ మరీ అయోగ్యులుగా ఉన్నారు, ఏలి కుమారులుగా దుష్టులుగా ఉన్నారు, ఒకరి మధ్య ఒకరికి సమస్యను తెస్తున్నారు, ఒకరి మధ్య ఒకరిని ఎడబాటును తీసుకొస్తున్నారు. అలా ఉన్నప్పటికీ నాకు ఉపయోగపడితే చాలు కదా అనుకుంటాం కదా మనం. వాడు ఎలా చేస్తే మనకేంది, నాతో బాగున్నాడు కదా. దేవుడు రాజీ పడ్డాం. ఎలా ఉన్నా పర్వాలేదు, నా పని జరిగితే చాలు అనుకునేవాడు కాదు దేవుడు. ప్రభునందు ప్రియులారా, ఆయన రోషం కలవాడు. నా అవసరం, నీ అవసరం దేవునికి అసలు పెద్దగా ఉండదంతే. దేవునికి మానవ అవసరాలు ఏమీ ఉండవు. మనం అనుకుంటాం దేవుడికి నాతో పని ఉంది అనుకుంటాం. వాస్తవం చెప్పాలంటే ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత దేవునికి నాతో పని లేకపోవచ్చు, అంతే. నేనేదో బ్రహ్మాండమైన వాడిని కాకపోవచ్చు, దేవునికి నాతో పెద్ద అవసరం లేదు, నీతో కూడా ఏం లేదు, పెద్ద అవసరం లేదు. గుర్తుపెట్టుకో, దేవుడి కనికరము చొప్పున ఆయన మహిమతో నింపబడ్డావు, రక్షించబడ్డావంతే. ప్రభునందు ప్రియులారా, అసలు నేను కానీ లేకపోతే ఈ పరిచర్య ఎలా జరిగిద్ది, ఈ పని ఎవడు చేస్తాడు అనుకుంటారు కొంతమంది. చాలా అపోహ అది. దేవుడు ఆవును వాడుకున్నాడు, వాడుకోలేదా? గాడిదను వాడుకున్నాడు, దాని దవడను వాడుకున్నాడు, వాడుకోలేదా? వాడుకున్నాడు. దేవుడు రాయిని వాడుకోలేదా? రాయితో చంపాడండి, వాడుకోలేదా? వాడుకున్నాడు. దేవుడు కాకిని వాడుకున్నాడు, దేవుడు చిన్నపిల్లలను వాడుకున్నాడు, దేవుడు కన్నీళ్లను వాడుకున్నాడు. అది దేవుడు ఎవరినైనా ఎలాగైనా ఏం చేయగలడు? వాడుకోగలడు. దేవుడు ఆవును వాడుకుంటాడు, ఆవు దూడను వాడుకున్నాడు. దేవుడు గాడిదను వాడుకున్నాడు, గాడిద దవడను వాడుకున్నాడు. దేవుడు కాకిని వాడుకున్నాడు, రాయిని వాడుకున్నాడు, పిల్లలను వాడుకున్నాడు. ఆఖరకు దేవుడు కన్నీళ్లను వాడుకుంటాడు. ఇది నేను, నా వల్ల, నాది అనడానికి అసలు అతిశయానికి ఎక్కడా తావులేదు. ఎస్, ఈరోజు నువ్వు ఇక్కడ లేవు అయితే ఆగిపోయిద్దా? ఈరోజు నేను రాలేదు అయితే ఆగిపోయిద్దా? లేదు. అతిశయానికి ఎక్కడా తావులేదండి. ప్రభునందు ప్రియులారా, ఎందుకు అంటే మన అతిశయాలను తగ్గించడానికి ఆయన వాడుకుంటాడంతే. ఎవరినైనా ఎందుకు వాడుకుంటాడు చెప్పండి? నీ అతిశయాన్ని తగ్గించడానికి. దేవుడు నిన్నెలా మహిమతో నింపాడు, వారిని కూడా అలాగే మహిమతో నింపుతాడు. అతిశయపడ్డామా మనల్ని తగ్గిస్తాడు, అంతే. ప్రభునందు ప్రియులారా, మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయంలో ఒక ఆయన అన్నాడు, నేను ఒక్కడనే మిగిలిపోయాను అన్నాడు. ఎవరైనా? ఎలియా. నేను ఒక్కడనే మిగిలాను, ఇంకెవరు లేరు అన్నాడు. కానీ దేవుని ఏర్పాటులో ఇంకా చాలామంది ఉన్నారు అక్కడే. ఇలా ఇంకా చాలామంది ఉన్నారు అక్కడే. ప్రభునందు ప్రియులారా, దేవుడు ఎలీషాని ఏర్పాటు చేసుకున్నాడు. మనం ఎంత గొప్ప కార్యాలు చేసినా, ఎంత పరిచర్య చేసినా కానీ నేను అనడానికి ఏం లేదు, తావలేదు, స్థానం లేదంతే. నేను ఒక్కడనే మిగిలిపోయాను అన్నాడు.
దేవుడు అనేక మందిని పెట్టుకున్నాడు. ఎలీషాను దేవుడు ఎన్నుకున్నాడు. నీ పరిచర్య, నీ ప్రయాస, నువ్వు ఎంత చేసినా నేను అనడానికి తావులేదు. అమ్మా గుర్తుపెట్టుకో. చాలామంది అతిశయం ఎలా ఉండిద్దంటే ఇచ్చిన కానుకను బట్టి ఉండిద్ది. గుర్తుపెట్టుకోండి. చాలా చోట్ల వినేది ఏంటంటే, బ్రదర్ ఏది బ్రదర్ మేమిచ్చే కాంట్రిబ్యూషన్ ఎంత అనుకుంటున్నారు? అసలు ప్రతి వారం మేమిచ్చేది ఎంత అనుకుంటున్నారు? దేవుడు నిన్ను నింపాడన్న సంగతి మర్చిపోయి మాట్లాడుతున్నావు అంతే. వచ్చిన సేవకుని, ప్రతి సేవకునికి మేము ఎంతో కొంత ఇస్తాం బ్రదర్. ఏం తెలుసు మా గురించి మీకు? మా ఇంటికి పిలిపించుకుంటాం, ప్రార్థన చేయించుకుంటాం. మేము 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 ఎంత ఎక్కువగా ఇస్తామో తెలుసా బయట నుంచి వచ్చిన సేవకులకి? అరే ఎంత బాధ అనిపించదో తెలుసా? దేవుడు నింపాడు కాబట్టి ఇస్తున్నావు, అతిశయించడానికి ఏమి లేదు. దేవుడు ఎవరినైనా ఎన్నుకుంటాడు, ఎవరినైనా వాడుకుంటాడు. కాబట్టి అతిశయానికి ఏముండకూడదు. అది నువ్వు ఒకవేళ సద్గుణంతో, మంచి మనసుతో వచ్చిన సేవకుడిని పిలిచి నువ్వు కానుకిచ్చినా, పరిచర్యకిచ్చినా, సంఘానికి ఇచ్చినా, దేనికిచ్చినా నువ్వు అతిశయించడానికి, అసలు దేవుని కొరకు ఏది చేసినా ఇది నేను చేశాను, నేను కాబట్టి చేశాను, నేనే చేశాను అనడానికి లేదు. నీ స్థానంలో కాకి రావచ్చు, రాయి రావచ్చు, ఆవు రావచ్చు, జాగ్రత్త. నీ స్థానంలో కన్నీళ్లు కూడా వస్తాయి, జాగ్రత్త. ఆఖరిగా ఒకే ఒక్క మాట చదివి మనం ముగించుకుందాం. చూడండి, కీర్తనలో 26వ కీర్తన 8వ చరణం చదవండి. కీర్తనలో 26వ కీర్తన 8వ చరణం. క్షమించండి, సమయం అయింది. జస్ట్ ఒక వచనం చదివి ముగిస్తాను. 26వ కీర్తన 8వ చరణం. యెహోవా అది యెహోవా, కొంచెం చదవటం సరిగ్గా చదవట్లేదు, చదివే సీక్వెన్స్ బాగాలేదు. మరలా చదవండి. యెహోవా నీ నివాస మందిరమును, అయ్యా నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమిస్తున్నాను. అది ముక్కలు ముక్కలుగా చదవకూడదు, దాని అందం అర్థం పోతుంది. నేను దేన్ని ప్రేమిస్తున్నాను? ఏలీ కోడలు దేన్ని ప్రేమించింది? అది. మీరు దేన్ని ప్రేమిస్తున్నారు? మీరు ఇచ్చే వాటి విషయమై అతిశయం కలిగి దాన్ని ప్రేమిస్తున్నారు. మీరు చేసే వాటి విషయమై ప్రేమిస్తున్నారు, దాన్ని కాదు. 12వ చరణం చదవండి. అక్కడే 12వ చరణం, 26వ కీర్తన 12వ చరణం. సమభూమిలో, అబ్బా అర్థమైందా? నీవెందుకు అతిశయించకూడదు? ఇందుకే సమభూమిలో ఆయన నిన్ను నాటాడు, నిలిపాడు. సమాజములలో అది నువ్వేం చేయాలి? అంతే. నువ్వు అతిశయించాల్సిన పని కాదు. దిస్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ. ఆయన నిలిపాడు, నాటాడు, నువ్వేం చేయాలి? స్తుతించాలి. దీనికి నేను ఇప్పుడు పరిచారకులు వచ్చారు. ఈ విందు సక్సెస్ఫుల్గా జరగడానికి, ఇంత రుచికరంగా ఉండడానికి మేము కారణం. నీళ్లు మోసింది మేము, బాణాలు నింపింది మేము, తీసుకుపోయింది మేము. సో ఈ క్రెడిట్కి ఎవరు? మేమే 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 అనడానికి కాదు. వాడుకుంది ఆయన, అవకాశం ఇచ్చింది ఆయన, నింపుటకు పిలిచింది ఆయన. మహిమంతా ఎవరికి వెళ్ళాలి? ఆయన నేను స్తుతించేదను. ప్రభువా, ఈ కార్యంలో నన్ను వాడుకున్నావు, ఈ కృపలో నన్ను పాలిభాగస్తుడిగా చేశావు, ఈ విషయంలో నాకు అవకాశం ఇచ్చావు తండ్రి, నీ మహిమతో నన్ను నింపి స్థిరపరిచావు, నీకు స్తోత్రములని ఆయనను స్తుతించేవారు, ఆయనను ఘనపరిచేవారు, ఆయనకు మహిమ తెచ్చేవారు, ఆయన ప్రభావాన్ని కాపాడేవారు దీవించబడతారు. ఆఖరిగా ఒక మాట చదవండి. 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 30వ వచనం. 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం. ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. ఆఖరి మాట, నన్ను ఘనపరచు వారిని నేను. అంతే. నువ్వు ఘనపరుస్తావే, ఆయన నిన్నేం చేస్తాడు? దిస్ ఈజ్ ద బ్లెస్సింగ్.
ఆయన నిన్ను మహిమతో నింపాడు, సంఘాన్ని మహిమతో నింపాడు, కుటుంబాన్ని మహిమతో నింపాడు. నువ్వేం చేయాలి? ఆయన ఘనపరిస్తే ఆయన ఘనపరుస్తాడు. ఆయనను ఘనహీన పరిస్తే నిన్నేం చేస్తాడు? ఇది ఆశీర్వాదం, ఇది దీవెన. ఇది అర్థం కాదు మనకంతే. ప్రభువును ఘనపరిస్తే చాలు. కార్యాలను బట్టి అతిశయించొద్దు, స్థానాన్ని బట్టి అతిశయించొద్దు, స్థితిని బట్టి అతిశయించొద్దు. నేను 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 ఇది నాది అనొద్దంతే. సామాన్యులం, మనందరం ఆయన సన్నిధిలో చేరింది సామాన్యులుగానే ఆయన ఇచ్చిన మహిమతో అలాగనే స్తుతిస్తూ గణపరుస్తూ ఆయన దగ్గరికి వెళదాం. ఆయన అక్కడ ఇస్తాడు బహుమానం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక.